ఒక పెద్ద షాప్ ఓనర్ ఒకరోజు ఒక ఆఫర్ పెడతాడు. ఒక 10 మినిట్స్ టైం ఇస్తాను, ఎవరికి ఏం కావాలో తీసుకోండి అంటాడు. ఫస్ట్ ఒక ఆవు వెళ్తుంది. ఆవు వెళ్ళి ఆ 10 మినిట్స్లో కూడా దానికి కావాల్సిన వెజిటేబుల్స్ తినేసి వచ్చేసింది. తర్వాత ఒక కుక్క వెళ్తుంది. ఆ కుక్క వెళ్ళి దానికి కావాల్సిన చికెన్ తినేసి వచ్చేసింది. దాని తర్వాత ఒక మనిషి వెళ్తాడు. ఆ మనిషి అక్కడ చూసిన అన్నిటిని దీంట్లో నాకు ఏం కావాలి, ఏం తీసుకోవాలి, ఇది కావాలి, అది కావాలి, అన్నీ కావాలనేసి ఆలోచిస్తూ అక్కడ ఉండిపోతాడు. 10 మినిట్స్ టైం కూడా అయిపోతుంది, వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనిషికి అవసరాలు అనేవి చాలానే ఉంటాయి, కానీ అవసరాలు మించిపోతే అది అత్యాశగా మారుతుంది. అత్యాశ అనేది నాశనానికి మూలం. ఎందుకంటే ఈ జీవితం అనేది అశాశ్వతం. మనం పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, అలాగే చనిపోయినప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళము. మనం ఉన్న దాంట్లోనే మనం ఇప్పుడు కూడా సంతృప్తి పడాలి. ఇదే మన ధార్మిక గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. ఒకరిని చూసి మనం అసంతృప్తి పడడం కన్నా మన దగ్గర ఉన్న దాంతో మనం సంతృప్తి పడడంలో చాలా సంతోషం, చాలా మనశ్శాంతి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ జీవితం అనేది అశాశ్వతమైనది అని గుర్తుపెట్టుకుని మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా మనం గడిపితే మనం ఎంతో సంతోషంగా ఉంటాము. సో థ్యాంక్ యూ.